యుఎస్ లో రాబోయే 100 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో డొనాల్డ్ ట్రంప్ ని చంపాలనుకున్నారు, చూస్తుండగానే చంపాలనుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలు పైనే ఇలాంటి విషయం యుఎస్ లో చోటు చేసుకుంది. ఆ డొనాల్డ్ ట్రంప్ ని చంపాలనుకున్న వ్యక్తి ఏమైపోయాడని ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఇదంతా పొలిటికల్ స్టంట్ అని, డొనాల్డ్ ట్రంప్ కావాలని చేయించాడని. ఫర్ సపోజ్ ఇదే దాడిలో డొనాల్డ్ ట్రంప్ చనిపోయి ఉంటే ఈ లోకం అంతా చిందరబందర అయిపోయేది. యుఎస్ లో ఉన్న ఎంతో మంది ఇండియన్స్ ని ఈ పార్టీకి చంపేసే వాళ్ళని చెప్పొచ్చు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చనిపోయి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా టాక్స్. యుఎస్ లో ప్రెసిడెంట్ ని చంపడం అనేది, ప్రెసిడెంట్ మీద దాడి చేయడం అనేది ఇది కొత్త కాదు. 1865లో అబ్రహాం లింకన్ ని యుఎస్ లో ఒక దాడిలోనే చంపేశారు. 1881లో జేమ్స్ గ్యార్ఫీల్డ్, 1901లో విలియం మెకిన్లే, 1963లో కెనెడీ, ఇలాగ 4 సిట్టింగ్ ప్రెసిడెంట్ ని చంపేశారు. అప్పుడు సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ ఇలాగ వ్యాప్తి చెందలేదు కాబట్టి అప్పుడు చాలా సాధారణమైన విషయం. ఆ తర్వాత యుఎస్ లో చాలా మంది పైన దాడులు జరిగినాయి, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది ఆ దాడిలో రక్షించబడ్డారు, కాపాడారు, ఎంతో మంది ఆ దాడిలో బతికారు కూడా. లాస్ట్ గా దాదాపు 40 సంవత్సరాల ముందు 1981లో రొనాల్డ్ రేగన్ అనే ఎక్స్ ప్రెసిడెంట్ మీద దాడి జరిగింది. బై ద గాడ్ విల్ ఆయన బతికి బయటపడ్డారు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే డొనాల్డ్ ట్రంప్ గారి మీద దాడి జరిగింది. అది కూడా చాలా కీలకమైన టైంలో. ఇంకో మరో 100 రోజుల్లో యుఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ ప్రచారంలోనే డొనాల్డ్ ట్రంప్ గారు పెన్సిల్వానియా అనే ఒక ఊర్లో బట్లర్ అనే ఒక చోట ఆయన పార్టీ కోసం జనాలలోకి ప్రచారంలో దిగారు. ఈ సిద్ధాంతాలు ఆయన పార్టీ ఈసారి విజయం పొందితే, ప్రెసిడెంట్ గా అయితే ఏమేం చేస్తారనే ఒక ప్రచారంలో చిన్న మీటింగ్ పెట్టారు. దాదాపు 1000 మంది 2000 మంది దాకా ఆ మీటింగ్ హాజరై ఉండొచ్చు. అసలు ఈ హత్యా ప్రయత్నం ఎలా జరిగిందంటే జనాలందరూ అక్కడ చూస్తున్నారు, ఆయన ప్రసంగిస్తున్నారు, ఆయన పార్టీ వచ్చాక ఏమేమి అమల్లో చేస్తారు, ఏమేమి హామీలు ఇస్తారు అని చెప్పి ఇలాగా ప్రసంగిస్తున్నారు. ఆయన పార్టీ ఉద్దేశించి ప్రసంగించేటప్పుడే డొనాల్డ్ ట్రంప్ గారి స్టేజికి ఆపోజిట్ లో ఒక బిల్డింగ్ ఉంటే ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే అనుమానాస్పదంగా గన్ తీసుకొని పైన డాబా పైనకి వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంది చూసి అక్కడ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళకి కూడా సమాచారం చెప్పారని తెలిసింది, కానీ వాళ్ళు స్పందించడానికి ఆలస్యం అయింది. ఆయన మాట్లాడుతుండగానే అక్కడి నుంచి కంటిన్యూ 3 రౌండ్ షాట్స్ జరిగినాయి. ఫస్ట్ బుల్లెట్ లోనే జస్ట్ మిస్ డొనాల్డ్ ట్రంప్ గారి చెవు దగ్గర నుంచి అలా రాసుకుని వెళ్ళిపోయింది. వెంటనే ఆయన స్పందించి కిందకు వంగున్నారు. అప్పటికప్పుడు ఆ పక్కన ఉన్న సెక్యూరిటీస్ అందరూ ఆయన మొత్తం కప్పేశారు, ఏ బుల్లెట్లు తాగకుండా. కంటిన్యూస్లీ 3 రౌండ్స్ షూట్ చేశారు అండ్ మళ్ళీ ఒక 5 రౌండ్స్ ఆఫ్ షూట్ చేశారు. వెంటనే స్పందించి అప్పుడున్న బ్యాక్ సైడ్ ఉన్న డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీగా ఉన్న స్నైపర్ స్నాట్స్ వెంటనే ఆయన చంపేశారు. స్పాట్ డెడ్. అక్కడ జనాలు చూస్తుండగానే ఇవన్నీ జరిగినాయి. చాలా ఆశ్చర్యం వేసింది. వీడియోలు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఒక సాదాసీదమైన ఊర్లో ఇలాంటివి జరగడం అనేది కామన్. ఒక యుఎస్ లో అది ఒక ప్రెసిడెంట్ గారి మీద జరగడం అనేది మన జనరేషన్ వాళ్ళు ఇదే చూడడం అనుకుంటున్నాను. 40 సంవత్సరాల తర్వాత జరిగింది. అది ఎలక్షన్స్ ముందు జరిగింది. ప్రెసెంట్ ఈ ప్రపంచమంతా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ షూట్ చేసిన బుల్లెట్ల వల్ల జస్ట్ మిస్ డొనాల్డ్ ట్రంప్ గారు తప్పించుకున్నారు. ఆయన బ్యాక్ సైడ్ కొంతమంది జనాలు ఉంటే ఆ బ్యాక్ సైడ్ జనాల్లో ఆ బుల్లెట్స్ 3 తగిలిని స్పాట్ లో అక్కడికక్కడ ఒక ఆయన చనిపోయాడు. ఇంకొక 2 వచ్చి చాలా తీవ్ర స్థితిలో ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఆ దాడి జరిగిన వెంటనే ట్రంప్ గారు కొంతసేపు స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన లేపి తీసుకెళ్తుండగానే ఆయన అప్పటికప్పుడే ఫైట్ అని 3 సార్లు జనాలని చూస్తూ గట్టిగా ఆయన నేను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదు, మనం పోరాడదాం అనే ఒక ఉద్దేశంతో ఆ మాటలు అన్నట్టుగా కనబడుతుంది. చాలా మంది పొలిటికల్ విశ్లేషకులు, చాలా మంది ఎక్స్పర్ట్స్ లో, చాలా మంది సర్వే విజ్ఞానులు యుఎస్ లో ఈసారి డొనాల్డ్ ట్రంప్ గారే ప్రెసిడెంట్ గా అవుతారని చాలా మంది అనుకుంటున్నారు. జో బైడెన్ గారు పద్ధతులు గాని ఆచారాలు గాని చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే యుఎస్ లో ఎలక్షన్స్ ఎలా ఉంటాయంటే ఆ యుఎస్ అంతా 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఒక పార్ట్ అంతా స్వింగ్ ఓటింగ్ లా ఉంటది. ఇప్పుడు ఈసారి ఒకరికి ఓటేసామంటే ఇంకొకసారి ఇంకొకరు ఓటేయాలి, ఈసారి ఒకరికి ఓటేసామంటే ఇంకొకసారి ఇంకొకరికి అవకాశం వస్తారు. అలా పూర్తిగా స్వింగ్ ఓటింగ్ అనమాట. ఒక పార్టీకే పరిమితంగా ఉండరు. ఇంకొక సైడ్ ఎలా ఉంటది అంటే పూర్తిగా ఒక పార్టీకే పరిమితంగా ఉంటారు. వాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేయి, ఎన్ని మంచి చేయి, ఒక పార్టీకే వాళ్ళు ఓటేస్తా ఉంటారు వాళ్ళ జీవితకాలం అంతా. ఆ పార్టీలు అటుపక్క ఎక్కువ ప్రచారం చేయరు, ఇటుపక్క ఏదైతే స్వింగ్ ఓటింగ్ ఉన్న ప్రదేశం ఉందో అక్కడే ఎక్కువ ప్రచారాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఉన్న ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఆ అవకాశంతోనే ఈ ఊరికి వెళ్ళి ప్రచారం చేస్తుండగా ఇలా జరిగింది. చాలా మంది అన్నారు ఇదంతా పొలిటికల్ స్టంట్, ట్రంప్ గారు కావాలనే సింపతి కోసం ఇలా చేశారని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఏమో తెలియదు, ఫ్యూచర్ లో వచ్చే రిజల్ట్స్ ప్రకారం ఏదైనా తెలుస్తుంది. ప్రజెంట్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ట్రంప్ గారి మీద దాడి చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక విషయం జరిగితే ప్రజల సానుభూతి మొత్తం ట్రంప్ గారికి వెళ్ళిపోతే ట్రంప్ గారే గెలుస్తారని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఎవరు చేసి ఉంటారనేది ఇంకా తెలియదు. ట్రంప్ గారికి అయితే పర్సనల్ గా చాలా మంది శత్రువులు ఉన్నారు చెప్పొచ్చు. ఆయన పద్ధతులు, విధానాలు
చాలా రేర్ గా ఉంటాయి. యుఎస్ లో ఉన్న వాళ్ళే బాగుపడాలి, యుఎస్ లో ఉన్న వాళ్ళే పైకి రావాలి. మనం వాడే వస్తువులు, మనం వాడే ఫోన్స్ కావచ్చు, ఏదైనా మనం వాడే అన్ని కూడా యుఎస్ వాళ్ళు తయారు చేసినవి ఉండాలి. మన యుఎస్ వాళ్ళే బాగా ముందుకెళ్లాలని చెప్పి ఆయన ఒక అదే ఆలోచనలతో ఉంటారు. ఆ ఆలోచనలు బట్టి మన ఇండియా, ఆయన ఉన్నప్పుడు అయితే మన ఇండియా వాళ్ళు చాలా మందిని అక్కడ ఇబ్బంది పెట్టడం కూడా ఆయన హయాంలో చూసుంటాం మనం. ఈసారి అయితే ట్రంప్ గారు వస్తారని చాలా మంది అనుకున్నారు. ఫ్రెండ్స్, ఈ దాడి వెనకాల ట్రంప్ గారు వస్తుందా, జో బిడెన్ గారు వస్తుందా అని మీరేమనుకుంటున్నారని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలియడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా విషయాలు తెలియాలంటే కమెంట్ చేయండి, నేను దానికోసం వీడియో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.